హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చేసింగ్ జాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చాను. అదేంటో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ నేనైతే మార్నింగే 5కే వచ్చేసాను. 5కే దిగిపోయాను బస్సు. కానీ ఒకరి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అతను ఎవరో మీకు చూపిస్తాను. ఒక 10 మినిట్స్ అతను వచ్చేస్తాడు. నేనైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. చూపిస్తాను. చూడండి, తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఇప్పుడు నేను. ఇంకా అతను రావడానికి అయితే 10 మినిట్స్ పడుతుంది. ట్రైన్ 10 మినిట్స్ చూపిస్తుంది. వెయిట్ చేద్దాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కడున్నాడో చూద్దాం. అదిగోండి అక్కడ ఉన్నాడు. తరుణ్, తరుణ్. మొత్తానికి ఇతనైతే వచ్చేసాడు. ఇతనే అనమాట మా తమ్ముడు. ఇంక కలిసి వెళ్ళిపోదాం అలిపిరి దగ్గరికి అయితే. మొత్తానికి అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా టెంకాయ కొట్టుకొని బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి ఫుట్పాత్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా టెంకాయ కొట్టుకొని మనం అయితే ఫుట్పాత్ నుంచి స్టార్ట్ అయిపోదాం. నడుచుకుంటూ వెళ్ళిపోదాం తిరుమలకి. ఇదే అనమాట నేను చెప్పిన ఫేవరెట్ ప్లేసు. నాకు ఎప్పుడు టైం దొరికినా ఎక్కడికైనా ప్లాన్ వేయాలంటే నాకు గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ ఇదే, తిరుమల. నాకు అంత ఇష్టం తిరుమల అంటే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మొత్తానికి టెంకాయ కొట్టేసి పైకి అయితే స్టార్ట్ అయిపోయాము ఫుట్పాత్ నుంచి. ఇక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. నిజంగా తిరుమల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. రోజుకి లక్షలాది మంది భక్తులు రోజు విజిట్ చేస్తూ ఉంటారు. అంత ఫేవరెట్ ప్లేస్ అందరికీ. కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు. కలియుగంలో మన కోసం అందరి కోసం వెలిసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. అందుకేనేమో అంత భక్తులు రోజు అంతమంది భక్తులు, వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గోశాల అయితే ఒకటి ఉంది. దారిలో వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే అలిపిరిమెట్టి స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్దాం. లోపల వీడియోస్ అయితే తీయకూడదు, అలౌ లేదనమాట ఫోటోగ్రఫీ. అందుకే ఆపేసాను, బయట ఆపేస్తున్నాను. అక్కడ చూడండి జింకలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇక్కడే కాదు, తిరుమల మెట్లు ఎక్కే ప్రతి దారిలో రకరకాల పక్షులు, జంతువులు అయితే కనిపిస్తాయి. ఎక్కేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి నడుచుకుంటే ఇక్కడ దాకా అయితే వచ్చేసాం, ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి. ఇక్కడ వరకు వచ్చినామంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినట్లే, సగం దూరం వచ్చేసినట్లే. ఇక్కడ నుంచి సగం దూరం ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తానే మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. చూడండి, చెప్పాను కదా దారిలో వెళ్ళేటప్పుడు రకరకాల పక్షులు, జంతువులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదను ఉడత అన్నమాట. ఇది
డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇక్కడైతే వీటికి ఫుడ్స్ అయితే పెట్టకూడదు, ఇక్కడ నోటీస్ బోర్డ్స్ అవి ఉంటాయి, ఫుడ్స్ అయితే పెట్టకూడదు, కానీ వీళ్ళు పెడుతున్నారు. అట్లా ఎవరో పెట్టద్దండి. ఇందాక వెనకలు వచ్చేటప్పుడు ముగ్గురు వస్తున్నారు, గమ్మన వచ్చేవాళ్ళు రాకుండా అక్కడ కొన్ని కోతులు ఉంటే వాటితో ఆడుకుంటున్నారు. గమ్మన ఉండొచ్చు కదా, వాటిని గెలుక్కున్నారు. అవి అట్లే జుట్టు పట్టుకొని లాగుండాల్సింది, జన్మలో ఇంకోసారి పోయిండ్రు. ఓకే గైస్, మొత్తానికైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మోకాళ్ళ పర్వతం. ఇక్కడ నుంచి అయితే దండం పెట్టుకొని అందరూ మోకాళ్ళ మీద అయితే ఎక్కడ స్టార్ట్ చేస్తారు. చూడండి, అందరూ వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం పైన మోకాళ్ళ మీద నడిస్తే వాళ్ళ మొక్కుకునే కోరికలు తీరుతాయని నమ్మకం, అందరి నమ్మకం అనమాట. అందుకే ఇక్కడ నుంచి మోకాళ్ళ మీద ఎక్కుతారు. మోకాళ్ళ పర్వతం అయితే ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాం. లాస్ట్ ఇంకా అది అయిపోయిందనమాట. ఇక్కడితో అలిపిరి మెట్లు అయితే పూర్తవుతుంది. చూడండి, ఇక్కడితో అయితే అలిపిరి మెట్ల మార్గం పూర్తయింది. ఇంకా తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తానికైతే తిరుమలకైతే రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యాం. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఇంకా క్యూ లైన్లోకి. ఆలస్యం చేయకుండా త్వరగా దర్శనం అవ్వాలని కోరుకుందాం. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. చూడండి, దర్శనం పూర్తి చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం. గుడి ఎదురుగా ఉన్నాం మనం. ఇప్పుడైతే తొందరగానే దర్శనం అయిపోయింది, అంత లేట్ అయితే అవ్వలేదు. జనాలు అయితే ఎక్కువగా అయితే లేరు, బాగానే దర్శనం అయింది. చూడండి వ్యూ ఎంత బాగుందో. తిరుమల నైట్ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. బస్సు ఎక్కేసి అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ 3 అయింది. బస్సు ఎక్కైతే కిందకైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి తిరుపతి నైట్ వ్యూ ఎట్లుందో, పైనుంచి తిరుమల కొండపై నుంచి ఎట్లా కనిపిస్తుందో చాలా బాగుంది. మొత్తానికైతే దర్శనం అయితే బాగా జరిగింది, చాలా హ్యాపీ. ఫైనలీ ద జర్నీ ఈజ్ కంప్లీట్. కోడూరుకి వచ్చేసినాం. ఇంటికైతే వెళ్ళిపోదాం. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.